ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దండి. నువ్వెవరో నాకు తెలీదు. నేను తెలియకపోయినా ఈ పచ్చబొట్టు మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. ఎప్పటికైనా నమ్ముతారా? నమ్మను. వీళ్ళే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తనే నాకు మనసిచ్చిన అమ్మాయి. దేవుడా, తల్లో నరాలు కట్టయిపోయేటట్టున్నాయి. ఏమ్మా, పిల్లల్ని కని రోడ్డు మీద వదిలేసి మాలాంటి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాం? వీడొక్క కొడుకు, మీరు వాడి తల్లిదండ్రులు. ఎరా, ఇన్ని అవమాన భరిస్తూ ఇక్కడ ఉంటే మనకు అవసరమా? పదనాన్న. ఈ స్పర్శ చెప్తోంది ఇప్పటికీ నువ్వు నాదానివేనని. నీకు మెంటలా? మూర్ఖుడిలా ఉన్నావు. కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి వీళ్ళ వెంట పడుతున్నావు. సరే, మీ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలంటే ఇక ఒక్కటే మార్గం, DNA టెస్ట్. ఆ టెస్ట్లో వీళ్లే నిజంగా నీ తల్లిదండ్రులను తేలితే నేను కూడా నీ లవ్వనని ఒప్పుకుంటా, పెళ్లి చేసుకుంటా, కాపురమో చేస్తా. ఏం జరుగుతుంది? అమ్మాయి, సూపర్ ఐడియా చెప్పావు. ఐ లవ్ యూ రాజా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, టెస్ట్ చేయించండి. అమ్మాయ్యా, నా ఎసిడిటీకి మందు దొరికింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ భూపతి మాలతీదేవి. మేమే డాక్టర్ గారు. DNA టెస్ట్ రిపోర్ట్ లో ఇతను మీ అబ్బాయి అని ప్రూవ్ అయ్యింది. బాబు, ఇప్పుడైనా మమ్మల్ని నమ్ముతావా? మేడం, ఒక నిజాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే అతనికి కొంచెం టైం పడుతుంది. నాతో రండి. మిస్టర్ గాడ్సే, ఇవి మన బ్రెయిన్ లో ఉండే మెమరీ సెల్స్. మీ తలకు బలమైన గాయం తగలడం వల్ల మీ బ్రెయిన్ లో 70% మెమరీ సెల్స్ డ్యామేజ్ అయ్యాయి. రిమైనింగ్ 30% సెల్స్ మాత్రం పనిచేస్తున్నాయి. అందుకని మీరు కొంతమందిని గుర్తుపట్టచ్చు, మరి కొంతమందిని గుర్తుపట్టలేకపోనవచ్చు. డాక్టర్ గారు, బేసిక్ గా మాది ముంబై, వీడేమో హైదరాబాద్ వచ్చి రోడ్ల మీద తిరుగుతూ మమ్మల్ని. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో డెజావు అంటారు. మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు దాన్ని అంతకు ముందే ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. అలాగే కొత్తగా ఒక మనిషిని చూసినప్పుడు అతన్ని అంతకు ముందే ఎక్కడో చూసిన ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఇది నేచురల్ హ్యూమన్ బ్రెయిన్ కు ఉండే లక్షణం. ఇది ప్రతి మనిషికి 2 to 3% ఉంటుంది. మీ అబ్బాయికి 100% ఉంది. బై ది వే, మీ అబ్బాయి ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చాడా? బిజినెస్ పని మీద మంత్లీ వన్స్ ఇక్కడ బ్రాంచ్ కి వచ్చేవాడు డాక్టర్. అది ప్రాబ్లం. ఇతని బ్రెయిన్ లో మెయిన్ ట్రాక్ ఎరేజ్ అయ్యి సబ్ ట్రాక్ లోనే ఉండిపోయింది. అందుకే హైదరాబాద్ పరిసరాలు ఇక్కడ చూసిన మనుషులు మాత్రమే గుర్తున్నారు. ఈ అమ్మాయిని గాని వీళ్ళని గాని ఎప్పుడైనా చూసి ఉండొచ్చు. ఈ కారణం వల్లే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. మిస్టర్ గాడ్సే, ఇక నుంచి నీ బ్రెయిన్ ఏం చెప్తుందో అది వినడం మానేసి మీ అమ్మా నాన్న ఏం చెబుతారో అది విని ఫాలో అవడం మంచిది. మహాలక్ష్మి, నీతో ఒకసారి మాట్లాడొచ్చా? ఈ మెడికల్ టెస్టులు, DNA రిపోర్ట్లు ఇవన్నీ కాదనలేని నిజాలే అవ్వచ్చు. మీరందరూ చెప్పేది కరెక్టే అవ్వచ్చు. కానీ నేను నమ్మింది నాకు నిజం అనిపిస్తుంది. నేను నిజాన్నే నమ్మాననిపిస్తుంది. మన ప్రేమ నిజం కాదా, భ్రమ? చూడండి, ఒక నిజాన్ని 100 సార్లు చెప్పి అబద్ధంగా మార్చొచ్చు గాని ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పినా నిజంగా మార్చలేము. కానీ నీ నమ్మకాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నీ కళ్ళలో ఉన్న తీవ్రత చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్. నీలో ఉన్న ప్రేమను, పట్టుదలను చూసి నేను ప్రేమించాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీకొక భార్య ఉంది, ఫ్యామిలీ ఉంది, అలాగే ప్రాబ్లం కూడా ఉంది. ప్లీజ్ నన్ను మర్చిపోయి ముంబై వెళ్ళి మీ హెల్త్ కోసం ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ మామూలు మనిషిగా మారండి. ఇంతకంటే నేనేం చెప్పలేను.